సో హాయ్ హలో వెల్కమ్ టు యోయో టీవీ. నేను మీ రోహిత్ సందేశ్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. సబ్జెక్ట్ ఏంటంటే పయ్యాల కేశవ్ అంటే మీకు సుపరిచితుడు అనుకోవచ్చు. ఈజ్ అ వెల్ నోన్ పొలిటీషియన్. రీసెంట్గా ఊరకొండ నుంచి కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే కూడా. తను గెలవాలని, పయ్యావుల కేశవ్ గెలవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అభిమానులు అయితే ఏంటి, కార్యకర్తలు అయితే ఏంటి, వైఎస్ఆర్సీపీ సంబంధించిన ప్రజాప్రతినిధులు అయితే ఏంటి బలంగా కోరుకుంటున్నారు. ఇదేంటి, ఒక టీడీపీ కంటెస్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ కంటెస్టింగ్ ఎమ్మెల్యే గెలవాలని వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎందుకు కోరుకుంటున్నారు? ఇవన్నీ నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఏంటి అని వచ్చిన దాని మీద నేను రీసెర్చ్ చేసుకుంటే నాకు తెలిసిన ఒక సబ్జెక్ట్, అంటే నాకు తెలిసిన ఒక ఆశ్చర్యమైన సంఘటన ఏమైందంటే, ఊరకొండ, పయ్యావుల కేశవ్ కాదు, ఆయన కంటెస్ట్ చేసే ఊరకొండ అనేది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఆ ప్లేస్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అంటే 2014 నుంచి 2009, 2004 ఎవరైతే అక్కడి నుంచి కంటెస్ట్ చేసి గెలుపొందిన వాళ్ళు ఉంటారో అక్కడ వాళ్ళు అధికారానికి దూరం అవుతారు. ఉదాహరణకు చూసుకుంటే 2004లో టీడీపీ పయ్యావుల కేశవ్ కంటెస్ట్ చేసి గెలిచినాడు, కానీ అధికారం దూరమైంది టీడీపీ. అదేవిధంగా 2009, 2009 నుంచి కూడా పయ్యావుల కేశవ్ కంటెస్ట్ చేసినాడు, గెలిచినాడు, కానీ టీడీపీ అధికారంలోకి పోయింది, అధికారంలోకి రాలేదు. సో 2014 ఇక్కడ ఏంటంటే పయ్యావుల కేశవ్ ఓడిపోయినాడు, ఇక్కడ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి కంటెస్ట్ చేసి గెలిచినాడు, కానీ వైసీపీ అధికారంలోకి రాకలేదు. అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, సెంటిమెంట్ అని తీసుకోవచ్చు మనము. అక్కడ ఎవరైతే ఏ పార్టీ నుంచి గెలుస్తారో ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు అధికారానికి దూరం అవుతారు అనేదే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్. సో ఓవరాల్గా చూసుకుంటే ఆ సెంటిమెంట్ ఏ విధంగా సక్సెస్ని ఇస్తుందో తెలియదు, కానీ సో ఈసారి పయ్యావుల కేశవ్ గెలిస్తే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక స్ట్రాంగ్ బిలీవ్తో ఉన్నారు. సో లెట్స్ సీ ఆ సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అవుతో లేదో చూద్దాం మనం. ఎనీవేస్ నైస్, థ్యాంక్ యూ. అండ్ ఈ సబ్జెక్ట్ మీకు నిజంగా నచ్చితే యూ క్యాన్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అబౌట్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.